మెదక్ పట్టణానికి 6 ఫ్రీజర్లు అందజేత. మెదక్ పట్టణ ప్రజల సౌకర్యార్థం కోసం మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారి సహకారంతో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ 6 ఫ్రీజర్లను అందజేశారు. అందులో ముస్లిం మైనార్టీలకు, 2 క్రిస్టియన్లకు, పట్టణంలోని ఇతర కులస్తులందరికీ 2 ఫ్రీజర్లను అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడు, గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు మెదక్ మున్సిపాల్కు 2 ఫ్రీజర్లు అందజేశారని గుర్తు చేశారు. ఫ్రీజర్ చెడిపోవడంతో మరమ్మతుకు నోచుకోక మూలన పడ్డాయన్నారు. ఫలితంగా మెదక్ పట్టణంలో ఎవరైనా చనిపోతే ఫ్రీజర్ దొరకని పరిస్థితి నెలకొందన్నారు. పట్టణంలో ఫ్రీజర్ దొరకక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని మాజీ మంత్రి తన్ని ఆదేశాల దృష్టికి వెళ్ళినట్టు తెలిపారు. నిన్న స్పందించిన ఆయన పట్టణానికి 6 ఫ్రీజర్లు మంజూరు చేశారని పేర్కొన్నారు. పట్టణ ప్రజలు ఎవరైనా సరే అవసరమైన వాళ్ళు ఫ్రీజర్లు తీసుకెళ్లి ఉపయోగించుకోవాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ మాట్లాడుతూ, ఈ పంపిణీ ఎన్నికల ప్రయోజనం కోసం కాదు, ప్రజల ఇబ్బందులను గుర్తించి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మండలాల వారికి కూడా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, దేవేందర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు వంజర్ జయరాజు, సుహేల్, ఆర్కే శ్రీనివాస్, జ్యోతి కృష్ణ, నాయకులు సురేందర్ గౌడ్, జూబేర్ అహ్మద్, ఫాజిల్, షకీర్, సాదిక్, సునీల్, సంతోష్, ఇహదాడ్, ఇస్మాయిల్, శ్రీనివాస్, ఒమర్, ఫారూక్, మధు, అమీర్, కిరణ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అవి మంచిగా చేయించే స్థితి లేదు. అందుకని చెప్పి ఏం చేసినాం, ఇవి హరీష్ రావు సాబ్తో రిక్వెస్ట్ చేస్తే మనకి ఇక్కడికి మెదక్కి 6 ఇచ్చిండ్రు. 6లో 2 మన మైనార్టీ లోగోంకు యూజ్ కర్నేకి వెళ్ళేది. ఇవి ఏమంటున్నానంటే, చాలా మంది ఇవాళ రేపు ఇవి యూజ్ చేస్తున్నారు, కానీ కిరాయి కట్టడానికి డబ్బులు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. ఈవినింగ్ చనిపోయిన వాళ్ళకైతే నైట్ కంపల్సరీ వాళ్ళని స్టోర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పొద్దుగాల దాకా వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ పార్థివ దేహాలను. కాబట్టి ఇంట్లో పెట్టి మార్నింగ్ వాళ్ళ పిల్లలు వచ్చేంత వరకు చూడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాడుకోవడానికి ఉపయోగపడతాయని చెప్పి ఉద్దేశం కొద్దే ఇవి ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఫారూక్ సాబ్ కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే నాకు గుర్తు చేసినాడు, ఇవి అవసరం ఉన్నాయి మేడం మన దగ్గర అని గుర్తు చేసి నాకు కూడా बुजुर्गों आप सबका सलाम। आज शुभ दिन है। फारूक साहब मेदक आ गए। वो आने के बाद अच्छा काम कर रहा, वो एक मेदक में क्या कमाए वो देने का कोशिश कर रहा। हरीश राव साहब से बात करी और मुझसे भी हरीश राव साहब से बात करवाएंगे। वो देने के लिए, वो ये मंजूर करने के लिए, वो ये इनका खुशी है, मेरे भी और इनका खुशी ज़्यादा है। అయితే ఒకటే చెప్తున్నాను, నేను మా మైనార్టీ సోదరులందరూ కూడా ఒక ఆడబిడ్డ లెక్కనే చూసుకున్నారు. మెదక్ అందరు కూడా నన్ను ఆడబిడ్డ లెక్కనే చూసుకున్నారు. ఎక్కడ నాకు కమ్ చేయలేదు. సరే, ఎదుటోళ్ళు ఎక్కువ చెప్పిండ్రు కాబట్టి మొన్న ఇబ్బంది వచ్చింది. ఎదుటోళ్ళు చాలా వాదాలు ఇచ్చిండ్రు, చాలా మాటలు చెప్పిండ్రు కాబట్టి అవి నమ్మిండ్రు, ఆడ ఇబ్బంది వచ్చింది. అది హోగయా. ఇప్పుడు ఏంటంటే, నిన్న ఫారూక్ సాబ్సే కలిసి ఒక దగ్గరికి పోతే అక్కడ ఒక కింద ఫ్రీజర్ లేదు. అక్కడ చూసి మరి ఫ్రీజర్ లేవా అని అడిగితే మనం ఇదే మున్సిపాలిటీలో వాళ్ళకి ఇచ్చినాం. మున్సిపాలిటీ 2 పెట్టినాం, వైకుంఠ రథం పెట్టినాం, 2 ఫ్రీజర్లు కూడా ఇచ్చినాం. కానీ అవి ఖరాబ్ అయిపోయినాయి. ఖరాబ్ అయితే ఎవరు పట్టించుకుంటలేరు. మళ్ళీ అనిపించింది ఇప్పుడు మనం మున్సిపాలిటీకి పోయి అవి మంచిగా చేయించే స్థితి లేదు. అందుకని చెప్పి ఏం చేసినాం, ఇవి హరీష్ రావు సాబ్తో రిక్వెస్ట్ చేస్తే మనకి ఇక్కడికి మెదక్కి 6 ఇచ్చిండ్రు. 6లో 2 మన మైనార్టీ లోగోంకు యూజ్ కర్నేకి వెళ్ళేది. ఇవి ఏమంటున్నానంటే, చాలా మంది ఇవాళ రేపు ఇవి యూజ్ చేస్తున్నారు, కానీ కిరాయి కట్టడానికి డబ్బులు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. ఈవినింగ్ చనిపోయిన వాళ్ళకైతే నైట్ కంపల్సరీ వాళ్ళని స్టోర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పొద్దుగాల దాకా వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ పార్థివ దేహాలను. కాబట్టి ఇంట్లో పెట్టి మార్నింగ్ వాళ్ళ పిల్లలు వచ్చేంత వరకు చూడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాడుకోవడానికి ఉపయోగపడతాయని చెప్పి ఉద్దేశం కొద్దే ఇవి ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఫారూక్ సాబ్ కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే నాకు గుర్తు చేసినాడు, ఇవి అవసరం ఉన్నాయి మేడం మన దగ్గర అని గుర్తు చేసి నాకు కూడా ఇచ్చింది. కానీ చేయగలిగినాం. దానికి హరీష్ రావు గారు కూడా మాకు సాయం చేసిండ్రు. కొన్ని అందరం కలిసి తప్పకుండా వీటిని ఏమంటున్నాను, పూర్లో ఇంకా యూజ్ కర్నా, ఎందుకంటే కొంచెం పే చేసుకోలేరు వాళ్ళందరూ కూడా యూజ్ చేయండి. నేను ఇంకా కూడా ఇట్లాంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఇంకా కూడా మీరు చేయడానికి ముందును. అందరికీ నమస్కారం. సభలో